గ్యాస్ అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయితే సిలిండర్ నువ్వు ఇంత విరిగినవా అన్నాడు ఏడుసుడు వచ్చిండమ్మా ఒయ్యారి అని అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు మొత్తం అపోజిషన్ అంతా. ఎల్పిజి క్రైసిస్ అనేది ఉన్నది, నీకే కాదు నాకు కూడా ఉన్నది. నాకు కూడా దందలు ఉన్నప్పుడు నాకు కూడా నా ఆఫీస్లో కూడా గ్యాస్ సిలిండర్ లేదు అట్లంటే. ఇప్పుడు గ్యాస్కి ఎందుకు ప్రాబ్లం అయింది అని అంటే 37 ట్యాంకర్లు ఆడ ఆగిపోయినాయి. ఈ ప్రభావం ఎక్కడ కనిపిస్తున్నది అని అంటే ఢిల్లీ, బీహార్, గోవా, ఉత్తరాఖండ్ ఇవి చాలా ఎఫెక్ట్గానే పడుతున్నది. ఎవరెవరు మాట్లాడుతున్నారు అని అంటే ఎంటర్ ద డ్రాగన్ ద గుంగ్రూ సేట్కి జిందాబాద్. మా గుంగ్రూ సేట్ సార్ ఏమని అన్నాడు తెలుసా, మోదీ ఫారెన్ పాలసీ చీ 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 మోదీజీ చీ అని అనేసాడు. సో దేశ్ కా దీదీ మన ప్రియాంక వాడ్రా గాంధీ గారు ఏం మాట్లాడినంటే యుద్ధం జరుగుతుంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో. ఇది చర్చ ఏడ జరగాల, ఇండియన్ పార్లమెంట్లో జరగాలి. ఇండియన్ పార్లమెంట్ ఇరాన్దా? నాకు మాత్రం మా కేసీఆర్ సార్ గుర్తొచ్చింది. అయితే ఏం చేద్దామంటావు మరి, మోదీ గారికి మాట్లాడడం వచ్చి వస్తలేదు ఈ మధ్య. అదే ఇప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో ఉండుంటే ఏమంటుండే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ టూ లేట్ సార్, అది మీరు ఇట్లా చేయొద్దు అనంటే ఏమయ్యా రావు తెచ్చింది ఎవరే, ఈ బద్మాష్ గాలి బఫూన్ గాలి తెచ్చింది ఎవరే, బఫూన్ గాలే కదా వీళ్ళు. మిస్ అవుతున్నాం కేసీఆర్ని బాగా. సరే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ షార్టేజ్లు బాగా అవుతున్నాయి, మేము వంట వండుకోపోతాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి, ప్రశ్నించే గొంతులం మీ గొంతులలో ఇంగ్లాలు పడ అందరు ప్రశ్నించేటోళ్ళు ఉంటే పరిష్కారం మూడు చూపుతాడు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ ఇరాన్ వార్ ఎల్పిజికి జర గ్యాస్ అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయితే సిలిండర్ నువ్వు ఇంత విరిగినవా అన్నాడు ఏడుసుడు, దాని శవం లెక్క మోసుకొని పోవుడు. ఇలా నాటకాలలో అబ్బా వచ్చిండమ్మా ఒయ్యారి అని అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు మొత్తం అపోజిషన్ అంతా. నువ్వేందుకు గిరీష్ నవ్వుతున్నావు, మాకు ఇబ్బంది అవుతుంది, మా దందలు బంద్ అయినాయి. మీ గురించి కూడా చాలామంది నాయకులు దేశంలో గలమెత్తి మాట్లాడుతున్నారు. ఎల్పిజి క్రైసిస్ అనేది ఉన్నది, నీకే కాదు నాకు కూడా ఉన్నది. నాకు కూడా దందలు ఉన్నప్పుడు నాకు కూడా నా ఆఫీస్లో కూడా గ్యాస్ సిలిండర్ లేదు అట్లంటే. మేము ఇండక్షన్ మీదే చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడినా మీతో, ప్రశ్నించే గొంతులు, పరిష్కారం చూపించే ఆత్మలు. అయితే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ వల్ల ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది ఇండియా ఎల్పిజి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే వస్తుంది. ఇప్పుడు గ్యాస్కి ఎందుకు ప్రాబ్లం అయింది అని అంటే 37 ట్యాంకర్లు ఆడ ఆగిపోయినాయి. సుమారు 60 MMS CMD అని అంటారు కొలతలలో దీన్ని, అదేదో నాకు తెలియదు, ఇప్పుడు మిలియన్స్ అనేదో అంటారు. ఆ సప్లై డిస్రప్టెడ్ అయింది. ఈ ప్రభావం ఎక్కడ కనిపిస్తున్నది అని అంటే ఢిల్లీ, బీహార్, గోవా, ఉత్తరాఖండ్ ఇవి చాలా ఎఫెక్ట్గానే పడుతున్నది. సో ఈ ఎఫెక్ట్ అయిన ప్రాంతాలల్లో ఎవరెవరు మాట్లాడుతున్నారు అని అంటే ఎంటర్ ద డ్రాగన్ ద గుంగ్రూ సేట్కి జిందాబాద్. కాక మొత్తం వచ్చేసిండు ఫామ్లాగా, రెనాల్డ్స్ పెయిన్ పెట్టుకున్నాడా, నేను అది ఇది పెట్టినాను వచ్చిండు. కేజ్రీవాల్ ఏమని అన్నాడు తెలుసా, మా గుంగ్రూ సేట్ సార్ ఏమని అన్నాడు తెలుసా, మోదీ ఫారెన్ పాలసీ చీ 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 మోదీజీ చీ అని అనేసిండు. మోదీ కంప్లీట్గా 75 సంవత్సరాల భారత్ యొక్క ప్రతిష్టని సంకనాకిపిచ్చేసిండు, మనకున్న సంబంధాలు సంకనాకిపిచ్చేసిండు. నేతాన్యూతో చేతులు కలిపి ఇరాన్ని మన దుష్మన్ చేసేసిండు అని చెప్పి ఎవరు మాట్లాడిర్రు, గుంగ్రూ సేట్ మాట్లాడాడు. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ గవర్నమెంట్ అయితే రెజల్యూషన్ కూడా పెట్టేసింది. దేని మీద, సెంటర్ మీద. ఏందని అంటే 50% రెజల్యూషన్లు కూడా పెట్టేసిండ్రు సర్కార్ మీద. ఇంకొకటి 50% ఢిల్లీ హోటల్స్ ఏవైతున్నాయో అవి కూడా షట్ డౌన్కి వచ్చినాయి. మన తెలంగాణలో కూడా గదే పరిస్థితి అని ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. దాని తర్వాత దేశ్ కి దీదీ అని చెప్పి మనం మాట్లాడతాం. ఎందుకంటే దేశ్ కా యువ, దేశ్ కా దీదీ, దేశ్ కా దామాద్, దేశ్ కా మాత ఇవంతా కాంగ్రెస్లో ఉంటారు కదా. సో దేశ్ కా దీదీ మన ప్రియాంక వాడ్రా గాంధీ గారు ఏం మాట్లాడినంటే కాంగ్రెస్ డిమాండ్స్ ఆన్సర్స్ ఇన్ పార్లమెంట్. యుద్ధం జరుగుతుంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో. ఇది చర్చ ఏడ జరగాల, ఇండియన్ పార్లమెంట్లో జరగాలి. ఇండియన్ పార్లమెంట్ ఇరాన్దా, లేదా ఇరాన్ తన పార్లమెంట్ భారతదేశంలో నడుపుతుందా? వీళ్ళకి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా అని అడుగుతున్నా. 10 సంవత్సరాల పాటు ప్రైజెస్ అన్నీ పోతున్నాయట, అంటే పెరుగుతున్నాయట, జాబులు వస్తలేవట, గ్యాస్ లేదట, పార్లమెంట్లో వీళ్ళు మమ్మల్ని డిస్కస్ కూడా చేయనియరు అని చెప్పి దేశ్ కా దీదీ ప్రియాంక గాంధీ వాడ్రా గారు ఇది మాట్లాడారు. కాంగ్రెస్ అడ్జర్న్మెంట్ మోషన్ కూడా పార్లమెంట్లో ఫైల్ చేస్తామని చెప్పి చెప్పినారు. ప్రమోద్ తివారీ ఎవరైతే ఉన్నారో పెట్రోలియం మినిస్టర్ కంప్లీట్గా దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంది అని చెప్పి దేశ్ కా దీదీ గారు కూడా ప్రశ్నించారు. నెక్స్ట్ ఏమైందని అంటే మన సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్న అలా అయ్యా ఏం మాట్లాడిండు చూడు. ఏం మాట్లాడిండంటే ద కుకింగ్ గ్యాస్ క్రైసిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీస్ అక్రాస్ తమిళనాడులా చాలా ప్రాబ్లం అవుతుందప్పా అని చెప్పి మాట్లాడాడు. పిఎంకి లెటర్ రాశాడు. దాని తర్వాత ఆ లెటర్ రాస్తే నా దగ్గర పెన్లో ఇంక్ లేదా అని చెప్పి పినరాయి విజయం కేరళం సీఎం
ఆయన కూడా ఎల్పిజి సప్లైతో బాగా ప్రాబ్లం అవుతున్నది, మాకు హోటళ్ళు నడపలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాం ఓ అని చెప్పి రంజాన్ టైంలో ఇట్లా కావడం అనేది చాలా మాకు అదే అవుతుంది. హలీంలు తినలేకపోతున్నాం, ఆ హలీంలు చేయనికే మొత్తం తినేదంతా హిందువులే, మీరేం తింటారు హలీంలు కానీ అది పక్కకు పెడదాం కానీ, సో నా పెన్లో కూడా ఇంక్ ఉన్నది అని చెప్పి కేరళం సీఎం చెప్పిండు. అచ్చా అట్లనా మన ఏమంటారు తమిళనాడు వాడు చెప్పిండు, కేరళ వాడు చెప్పిండు, నేనేదో చెప్పా నేను కూడా సిద్ధ హస్తుండే అని చెప్పి సిద్ధరామయ్య కూడా వచ్చిండు. సిద్ధరామయ్య వచ్చి ఏమని అన్నాడు, అర్జెంట్ ఇంటర్వెన్షన్ చేయాలా అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. ఫైన్, వీళ్ళంతా మనం బీజేపీ వ్యతిరేకులు అని అనుకుందాం. గోవా చీఫ్ మినిస్టర్ కూడా మాట్లాడాడు. ఎందుకంటే గోవా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, టూరిజం అని అంటే హోటల్, రెస్టారెంట్లు, బార్లు, బీర్లు, ఇవే బంద్ అయిపోయినాయి అనుకో, రెవెన్యూ ఎడికైనా వస్తుంది. సో ఆయన దాంట్లో ఒక పద్ధతి ఉందని అనుకుందాం. అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇప్పుడు ఆయనకు వత్తాసు వాళ్ళకి వీళ్ళకి వత్తాసు వలకడం అని అంటలేదు. దాని తర్వాత ఏమైంది అని అంటే మన మహారాష్ట్ర ఎల్పిజి షార్టేజెస్ అని చెప్పి కాంగ్రెస్ అయినా మహారాష్ట్రలోకి మాట్లాడినరు. టీఎంసీ స్పోక్స్ పర్సన్ కూడా మహారాష్ట్రకేని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ ఉంది కదా, వాళ్ళు ఏం మాట్లాడరు కదా. మహారాష్ట్రలో కూడా పంచాయతీ ఉన్నది, లేదని నేను అంటలేదు. గవర్నమెంటు ఆల్రెడీ స్టెప్పులు తీసుకున్నది. ఎసెన్షియల్స్ కమోడిటీ యాక్ట్ అనేది ఇన్వోక్ చేసింది. ఎమర్జెన్సీ మీటింగ్లు మోడీ నేతృత్వంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జయశంకర్ గారు కాళ్ళకు గజ్జలు కట్టుకొని మొత్తం తిరుగుతూనే ఉన్నారు. అన్ని రిఫైనరీస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో 100% ప్లస్ కెపాసిటీలనే పనిచేయాలా అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్పిజి బుకింగ్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇంట్లోకి ఇవ్వాలా, తర్వాతనే కమర్షియల్కి ఇవ్వాలా అని చెప్పి పెట్టి 25 days సైకిల్ కూడా లాకింగ్ చేసి పెట్టిండ్రు. దీనికి ఒక 3 మెంబర్ల త్రికూటమి ఎగ్జిక్యూటివ్ అంటే 3 member ఎగ్జిక్యూటివ్ కమిటీని పెట్టి నిత్యం దీన్ని మానిటర్ చేస్తున్నారు. ప్లస్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని కాకుండా దీన్ని బైపాస్ చేసి ఎట్లా రావాలి అని అంటే ట్యాంకర్లు వచ్చుడు మొదలవుతున్నాయి. 45 సంవత్సరాల నుంచి ఏదైతే పైప్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఐఆర్సిటీసీ కిచెన్స్ ఏవైతే ఉంటాయో చూడు, అవి ఇండక్షన్ మీదకి షిఫ్ట్ అవుతున్నాయి. కోవిడ్నే ఎదుర్కొన్నది ఈ దేశం. ఈ పాపులేషన్ ఇంత జనాభా ఉన్న దేశం కోవిడ్నే ఎదుర్కొన్నది. దీన్ని తట్టుకోలేమా అని అంటే పార్లమెంట్లో చర్చ జరగాలని ఎవరు అడిగిర్రు, దేశ్ ఇది. అయితే ఉన్నమాట చెప్పాలనంటే బీజేపీ దీన్ని ఏమని చెప్తుంది, అపోజిషన్ ఏమని మాట్లాడుతుంది, మోడీ రాజీనామా చేయాలి, పార్లమెంట్ దీని మీద చర్చ జరగాల, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చేసినంత మాత్రం ఏముండదు. మళ్ళీ 1955లో ఎవడు ప్రభుత్వం ఉండేనో తెలియదు, ఈడ ఎందుకు తీసుకొచ్చిర్రో నాకు తెలియదు. కరెక్టరా? గవర్నమెంట్ ఏమంటుంది, మోదీ సర్కార్ ఏమంటుంది, అరే ఆడు ఇరాను అమెరికా వాడు ఇజ్రాయేల్ వాడు నేను చెప్తే కొట్లాడుతున్నారా, నా ఇంటి సమస్యనారా, భారతదేశంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదిరా, సరే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న మీరేం పీక్ కట్టలు కడతారా అంటే వాడు ఆన్సర్ చెప్పగలుగుతాడా? లేదు. మహమ్మారి వచ్చినప్పుడు కూడా మోదీ ఏం చేస్తలేడు అని చెప్పారు. అయితే ఇదంతా అవుతుంటే నాకు మాత్రం మా కేసీఆర్ సార్ గుర్తొచ్చింది. అయితే ఏం చేద్దామంటావు మరి, మోదీ గారికి మాట్లాడడం ముచ్చట వస్తలేదు ఈ మధ్య. అదే ఇప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో ఉండుంటే ఏమంటుండే, అట్లానే రాజీనామా చేయాలి. అయిందా చెప్పు, దీన్ని పార్లమెంట్లో చర్చిద్దాం. గాడాడ మోపోయినారు మీరు చర్చించనీకే. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ టూ లేట్ సార్, అది మీరు ఇట్లా చేయొద్దు అనంటే ఏమయ్యా రాహుల్ తెచ్చింది ఎవరా, ఈ బద్మాష్ గాలి బఫూన్ గాలి తెచ్చింది ఎవరా, బఫూన్ గాలే కదా వీళ్ళు. కేసీఆర్ ఇట్లనే మాట్లాడతారు కదా, మిస్ అవుతున్నాం కేసీఆర్ని బాగా. ఈ బఫూన్ గాలే కదా తెచ్చిర్రు. ఇంకేదైనా ప్రశ్న వేసినాం అనుకో, సరే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ షార్టేజ్లు బాగా అవుతున్నాయి, మేము వంట వండుకోపోతాం, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి అంటే ఏం చేద్దామంటావు మరి అని అంటే ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ ఉండాలి కదా. యాక్షన్ ఉన్నది జర ఆలోచించాలి. ప్రశ్నించే గొంతులం మీ గొంతులలో ఇంగ్లాలు పడ అందరు ప్రశ్నించేటోళ్ళు ఉంటే పరిష్కారం ఎవడు చూపుతాడు రా, పరిష్కారం మనమే చూపుకోవాలి. అన్ని ప్రధానమంత్రి చేసి కూర్చోడు. ఇక ఇలా ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు నేను ఎరిగిన బీజేపీ వాళ్ళే అడగాలి మాది గిట్లనే ఉంటుంది రా, ఇలాది గిట్లనే ఉంటుంది. మా వాడు నవ్వుతున్నాడు. ఇప్పుడు పంచాయతీ ఏముంటుంది అంటే ఎల్పిజి ఇండక్షన్ స్టవ్ అని కొన్ని మంచిగా ఉన్నాయి. ఇవి గ్యాస్ల కంటే చీపు. ఇప్పుడు కుకింగ్ 2026లో మొత్తం ఇవి డిమాండ్. ఈ కంపెనీల మీద స్టాక్ ప్రైస్ల మీద కూడా పైసలు పెట్టవచ్చు. ఇప్పుడు కోవిడ్లో పారాసిటమాల్ దాని మీద డోలో మీద పెట్టినట్టు ఇప్పుడు దీని మీద కూడా పెట్టవచ్చు. అయితే గ్యాస్ స్టవ్లు ఏవైతే ఉంటాయి కదా, ఇది జనరల్గా 60% ఆఫ్ హీట్ని లాస్ చేస్తాయంట. అంటే ఏదైతే నువ్వు వండుకుంటావు చూడు, కేవలం 40% ఆఫ్ ది ఎనర్జీనే యూజ్ చేసి 60% ఆఫ్ ది ఎనర్జీ హీట్ని ఇవి వేస్ట్ చేస్తాయట, ఏవి గ్యాస్వి. అయితే ఇండక్షన్ ఎఫిషియన్సీ ఏం చేస్తుంది అని చెప్పి నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఈ హీట్ ఫ్రమ్ ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉంది చూడు, అది చేయనీకే 78 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ ఇండక్షన్ గ్యాస్ కంటే చీపు అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా చీపు అని అంటే ఇదేంది
ఇది కదా. ఈ ఇండక్షన్ ఎఫిషియన్సీ ఎట్లా చీపు అని అంటే, ఈ ఇండక్షన్ ఏదైతే వేడి ఉంటుంది కదా, ఇది సుమారు అదేమో కేవలం 40% యూజ్ చేసుకుంటుంది. గ్యాస్ స్టవ్ మీద మనం వండితే 60% ఆ హీట్ ఎగిరిపోతుంది. ఇండక్షన్లో 90% ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అని అంటే, ఈ ప్యాన్ అనేది ఉంటుంది కదా, సపోజ్ ఇది ప్యాన్, ఇది ఇండక్షన్, నా చెయ్యి ప్యాన్ అనుకో, దీని మీద మనం డైరెక్ట్ పెట్టేస్తాం. డైరెక్ట్ పెట్టగానే డైరెక్ట్ దీని మీద యాక్ట్ అవుతుంది అది. సో నీ ఎనర్జీ అనేది ఏడ వేస్ట్ అవుతలేదు. అదే నీ ఫ్లేమ్ అయితే ఇట్లా ఫ్లేమ్ గాలిలో కూడా వస్తుంటుంది. అందుకే ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లలో వండుకోనంటారు, అది హెల్త్ కూడా మంచిది. నాకు కూడా అదే చెప్పారు డాక్టర్, లో ఫ్లేమ్లో వండుకో గిరీష్, మంచిది తింటావు, మంచిగా అట్లనే అవుతున్నావు మంచిగా. ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ నీకు ఏమవుతుంది అంటే, ఇండక్షన్ పోయి అంటే, ఇప్పుడు ఇండక్షన్ పోయి కొనాలి గిరీష్, నువ్వు గ్యాస్ రాకపోతే ఏం చేస్తావు? పిత్తి నింపుకుంటామా సిలిండర్లో? రాహుల్ గాంధీ వచ్చి విత్తుతాడా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విత్తుతారా? కాదు కదా. ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి కదా. సో ఈ ఇండక్షన్ పొయ్యి అనేది 2000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఉంటుందంట. దీనికి నీకు కొంచెం ఖర్చు అవుతుంది. ఏంటంటే నువ్వు స్టెయిన్లెస్ స్టీల్ కొనాలా, క్యాస్ట్ ఐరన్ ప్యాన్లు ఇవి ఇట్లాంటివి కొనాలా. అది హెల్త్కు మంచిది. ఎందుకు చెప్పాలా? ఇప్పటిదాకా నువ్వు అల్యూమినియం కుక్కర్లలో, రైస్ కుక్కర్లలో వండుకున్నావు, అది మంచిది కాదు. డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు, స్టీల్ మీద ప్యాన్ల మీద వండాలా, ఇంకేమైనా అది ఉంటే నువ్వు కుండల మీద కొట్టుకోవాలా అని అంటారు. మనం వింటామా? మనం వినాం కదా. మనం ఏం చేస్తాం? అల్యూమినియం కొంటాం, ఎందుకంటే చీప్ కదా. ఇది కొంచెం నీకు ఖర్చు అవుతుంది. నీకు ఖర్చు అయినాక కూడా ఎంత సేవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి మాట్లాడితే, ఎంత సేవ్ చేస్తున్నావు నువ్వు అని మాట్లాడితే, ఎల్పిజి సిలిండర్ నుంచి ఇండక్షన్ స్టవ్ దగ్గర కూడా మనం చూస్తే ఇది 78 యూనిట్స్, 78 యూనిట్లు కాలుతుందంట ఎలక్ట్రిసిటీకి. అంటే 8 రూపాయలు పర్ యూనిట్ వేసుకున్నా సుమారు 600 రూపాయల నుంచి 650 రూపాయల దాకా అవుతుందట ఇండక్షన్ ఖర్చు. దీనిగా ఎక్స్ట్రాపోలేట్ చేసి క్యాల్కులేట్ చేసి చెప్పినారు. మళ్ళీ ఒక సిలిండర్ ఎంత? సుమారు 900 కదా. మళ్ళీ ఏది ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నది ఒకసారి మీరు చూసుకోండి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సంక్షోభంలో మనం ఉన్నాం, ఎమర్జెన్సీలో మనం ఉన్నాం. ఇప్పుడు నీకు రేపు ఒక ఎగ్జామ్ రాయాలా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి పోవాలా, నీకు పట్టుమని జ్వరం వచ్చింది, పోవా రేపు? నాకు జ్వరం వచ్చింది అని అంటే ఇంటర్వ్యూ అడుగుకుంటాడా? లేదా పరీక్షల హాల్ టికెట్ బిడ్డ నో ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పోగానే మళ్ళీ నీకు తెల్లారు అదే క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా బాబు అని చెప్పి చెప్తాడు ఎవడన్నా? నువ్వేం చేస్తావు? ఒక డోలో వేసుకుంటావు. డోలో వేసుకొని జర మంచిగా పౌష్టికాహారం తిని దేవుడికి దండం పెట్టుకొని దేవా జర శక్తిని అని చెప్పి పోతావు, రాస్తావు, వస్తావు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటావు. సంక్షోభం అది. ఏది లేనప్పుడు మంచిగా ఇంట్లో వండుకుంటావు కప్పుకొని. సంక్షోభం వచ్చింది. సంక్షోభము ప్రభుత్వం వల్ల రాలే. దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ క్వశ్చన్లు చేయలే ఎవడు. పరిష్కారం చిత్రగుప్తిది. ప్రశ్నిస్తాం, పరిష్కారాలు కూడా చూపుతాం. మా ఇంట్లో ఆల్రెడీ ఇండక్షన్కి వచ్చేసినాం మేము, ఆల్రెడీ వచ్చేసినాం. ఎప్పుడైతే నేను చెప్పినా కొంచెం జర నాకు అనారోగ్యం అది అంతుండే, అప్పుడే అల్యూమినియం నుంచి స్టీల్లోకి వచ్చేసినాం. అదేందో చిత్రగుప్తులం మరి. సరే అదంతా ఓని గిరీష్, నువ్వు అన్నీ ఏదో మాట్లాడుతున్నావు. యుద్ధం ఆగాలి గిరీష్, ఏం చేయాలంటే మళ్ళీ నోబెల్ ప్రైజ్ ఇస్తారా అలాంట. నేను కూడా ట్రంప్ లెక్కలకు నాకు నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని చెప్పి మాట్లాడుతున్నా. అయితే నాకు కూడా గిట్లనే అడిగితే నాకు ఒక కల పడ్డది రాత్రి. మళ్ళీ నేను కూడా మా చిత్రగుప్తుల వారిని అడిగిన, చిత్రగుప్త గుప్తంగా గుణాత్మకంగా మళ్ళీ యుద్ధం అవుతా లేదా చెప్పరాదు, జ్యోతిష్యం నేను కూడా చెప్పాలని అనుకుంటున్నా. న్యూస్లో మాకేం పెద్దగా ఒరిగి చస్తలేదు నేను ఇట్లానంటే, ఆధారాలతోనే కదా చిత్రగుప్తు జరాగు అని చెప్పి ఇరానోడే నాకు కళలు వచ్చిండు. ఇరానోడే కళలు వచ్చి వాడు ఏమని అన్నాడంటే, 3 చేస్తే అమెరికా వాడు 3 చేయాలి, అది చేస్తే నేను ఇంటా, లేకపోతే అల్లం బెల్లం కాస్ కీస్ కటిఫ్ అని చెప్పిండు. ఏంది? ఫస్ట్ ఇరాన్ని ఒక లెజిటిమేట్ రైట్, ఒక రికగ్నైజ్ చేయాలి, ఇది మా దేశం, మా సౌవరెనిటీ అని. ఇప్పటిదాకా ఏదైతే డ్యామేజ్ చేసిరు చూడు, దానికి అన్నిటికీ పైసలు ఇవ్వాలి. దాని తర్వాత అమెరికా వాడు కానీ వేరోడు కానీ మా మీద మళ్ళీ ఇట్లాంటి అడ్డమైన అగ్రెషన్ చేసి మా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి చేస్తానంటే అది నడవదు. ఆ గ్యారంటీ కావాలి. ఈ పంపుగాడు ఇస్తాడా? ఆడు చూడరు. అది మొన్నటిదాకా 10%, 15% నేను మోదీ దోస్తులం అని చెప్పి అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు సెక్షన్ 301 వర్క్ చేసిండు. గీడితోని నేను చిత్రగుప్తుల వారిని తర్వాత అడిగిన తెల్లారు లేచినాక, నేను కలలనే వస్తా గిరీష్, నువ్వు లేచినాక నాతో మాట్లాడకన్నాడు. ఇది ఒకటి ఇది అవుతుందా అని అంటే, నీకు తెలుసు కదా అవుతుందా కాదా, ఆధారాలు పంపించినా కదా అని అన్నాడు. మీరు కమెంట్ రూపంలో చెప్తారని నాకు చెప్పాడు. సో మీరు కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పారు.